హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ అయితే చాలా బాగుంది. రామ్ హీరోగా చేసిన మూవీ. మనం ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసాం. ఆ మూవీకి తగ్గట్టు ఇది కూడా మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ మూవీ. ఇస్మార్ట్ శంకర్ 2 మెయిన్ పాయింట్స్. స్టోరీ విషయానికి వస్తే, బిగ్ బుల్ అనే వ్యక్తి భారతదేశాన్ని నాశనం చేసి చిన్న భిన్నం చేయాలని ప్రయత్నించే అతనికి తెలుస్తుంది అతనికి బ్రెయిన్ ప్రాబ్లం ఉందని, అందుకే ఎక్కువ కాలం బతకలేడు. అతనికి తెలుస్తుంది శంకర్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు. బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని 100 ఏళ్ళు మెమరీని బతికించొచ్చు అనే ప్రయత్నం చేస్తాడు. బిగ్ బుల్ బ్రెయిన్ ని ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్ కి తగిలిస్తారు. తర్వాత ఏమైందో అదే స్టోరీ. హీరోయిన్ కావ్య దాపర్ లుక్స్ చాలా బాగున్నాయి. కావ్య దాపర్ యాక్టింగ్ ఇస్మార్ట్ శంకర్ 1 లో ఉన్నట్టే కన్వీనియంట్ గా సాగుతూ ఉంటుంది. కామెడీని పండించడం కోసమే ఆలీని తీసుకోవడం జరిగిందని నాకైతే అనిపించింది. కావ్య దాపర్ డాన్స్ ఇరదీసింది. సాంగ్ సూపర్ ఉంది. మారు ముంత చోటు చింత అనే సాంగ్ హైలైట్ ఉంది మూవీలో. యాక్టింగ్ సూపర్. ప్లస్ పాయింట్స్: రామ్ యాక్టింగ్, కాన్సెప్ట్, స్టోరీ, చిన్న చిన్న కామెడీ సీన్స్, మదర్ సెంటిమెంట్ సీన్స్ మూవీ చూసేయచ్చు. మైనస్ పాయింట్స్ కొన్ని సీన్స్ హైప్ వెళ్ళి ఆగిపోతుంటాయి అంతే. మూవీ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ కిక్ ఇస్తుంది మూవీ. హైదరాబాద్